కాంగ్రెస్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 6 గ్యారంటీలు అమలు చేయకుండా బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అసెంబ్లీ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు బండి సంజయ్. మే నెల 8న ప్రధాని మోదీ బహిరంగ సభ స్థల ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నేతలు పాల్గొన్నారు. నీచ రాజకీయాలు ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ అన్నది అయిపోయింది. ఆ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ ప్రభుత్వమేమో ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నది. మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియోలు తయారు చేసి ఆనందాన్ని అన్నట్టు చిత్రీకరించి ఫేక్ గా లెక్కన వేస్తుంది ప్రభుత్వం. ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు భయపడుతుంది బీజేపీ అంటే. ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఇంకా నిధులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఎంపీలకు గెలిపించాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేస్తానని అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక, కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ గుణపాఠం చెప్పాలి. గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించాలని చెప్పి అన్ని సర్వే రిపోర్టులు వస్తున్న సందర్భంలో రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్పింగ్ చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి కాదు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల యొక్క బతుకులతో ఆడుకోవద్దు. ఇప్పటికే పేద ప్రజలు అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నారు. టెన్షన్ వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలు ఏం చేయాలి? గత ప్రభుత్వం రిజర్వేషన్ విధానం ఈ విధంగా చేసింది, ఇంకా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప రిజర్వేషన్లే ఎత్తేస్తారట అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే స్థాయికి దిగజారడం ఇది మంచి పాలిటిక్స్ కాదు. వాళ్ళ పేద ప్రజలు కూడా ఒక భయానక వాతావరణంలో జీవించే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రిజర్వేషన్లను పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా వివరించింది. ఇందిరాగాంధీ నెహ్రూ కాలం నుంచి నేటి వరకు కూడా పూర్తిగా రాజ్యాంగానికి భిన్నంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ ప్రధానమంత్రి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనాన్ని చెప్పిన దాఖలాలు లేవు.